హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సలార్ కాన్సార్ ఎరుపెక్కల అంటూ ప్రభాస్ వాడిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది. దాంతోపాటు రోడ్ల మీద ఫ్యాన్స్ హడావిడి టికెట్ల కోసం పోలీసులతో లాఠీ దెబ్బలు కూడా తింటున్న పరిస్థితి బయట చూస్తున్నాం. అసలు రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా అన్న అనుమానాల మధ్య ఆఖరికి అంటే మరికొన్ని గంటల్లో సలార్ రిలీజ్కు రెడీ అవుతుంది. తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణలో ఇంచుమించు 20 థియేటర్లలో మిడ్ నైట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. భారీగా రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ వచ్చింది. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎక్కడెక్కడైతే సలార్ సినిమా ప్రదర్శించబడుతుందో అక్కడక్కడ అభిమానులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడడం, ఆన్లైన్లో టికెట్ల బుకింగ్స్కు ఓపెన్ చేయకపోవడం, ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో సలార్ మూవీ టీం వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం, బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫెయిల్ కావడంతో, అటర్ఫ్లాప్ కావడంతో ఈ సినిమా మీద ఇటు ప్రభాస్తో పాటు అటు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఫ్యాన్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప ప్రభాస్ నిలదొక్కునే అవకాశం లేదన్న అంచనాల నడుమ మరికొన్ని గంటల్లో సలార్ రిలీజ్ అవబోతుంది. సుమారుగా 270 నుంచి 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సలార్ సీజ్ ఫైర్. ఇకపోతే మరోవైపు డుమ్కీ సినిమా ఆల్రెడీ షారుఖ్ సినిమా, దాంతో సలార్ను కంపేర్ చేస్తున్నారు. అంటే షారుఖ్ వరుసగా 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు, అటు జవాన్ అంతకుముందు పఠాన్. ఈ 2 సినిమాలతో భారీ హిట్ కొట్టడం, డుమ్కీ మీద కూడా భారీ ఆశలు ఉండడం, సలార్ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. ఇక ఇదే సినిమాపై ఆ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకవేళ సలార్ను కనుక నేను డైరెక్ట్ చేయగలిగితే ఇంతకంటే బాగా తీస్తా అని చెప్పి ఒక మాట అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది. అంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను సరిగా తీయలేకపోయాడా? ఆల్రెడీ ట్రైలర్ మీద మిక్స్డ్ రియాక్షన్ రావడంతో సినిమా ఏం కాబోతుంది, సీజ్ ఫైర్ ఏమవబోతుంది అన్నది అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి మరికొన్ని గంటల్లో పూర్తి రివ్యూ వస్తుంది. సినిమా కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా.